Airport security officials have confiscated several item passengers at the security checkpoint. ఓకే, వాళ్ళు చెకింగ్ చేస్తున్నారంట some ప్యాకేజెస్ని. ఆల్ ఐటమ్స్ హ్యావ్ బీన్ డంప్డ్ ఇంటూ ఏ హ్యూజ్ బాక్స్. ఈ హ్యూజ్ బాక్స్ని అరేలా తీసుకుందాం. ఈచ్ ఐటమ్ పోసెసెస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్. ఓకే, ఒక ఐటమ్కి సమ్ రిస్క్ ట్యాగ్ ఉంటుంది. అది 0నా 1నా 2 అనేది వాళ్ళు మార్క్ చేసి ఉంచారు. హియర్ ద రిస్క్ సివియారిటీ ఆఫ్ ద ఐటమ్స్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ అరే, ఓకే, of a number of integer values. The task here is to sort the items based on their levels of risk in the array. The risk values ranges from 0 to 2. 0, 1, 2. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్గా తీసుకుంటే 7 is the number of items. ఓకే, ఇవి ఐటమ్స్. ఫస్ట్ ఐటమ్ యొక్క సివియారిటీ 1, సెకండ్ది 0, థర్డ్ది 2, అలా అలా 7 ఐటమ్స్ ఉన్నాయి. సో array of 0, element of array of 0 to array of n minus 1, while input each element is separated by new line. Okay, this is fine. మనం అవుట్పుట్గా ఏం తీసుకురావాలి? 0, 0, 0ని ఫస్ట్లో పెట్టాలి, 1, 1ని సెకండ్లో, ఈ 2, 2ని థర్డ్లో ఆర్డర్లో. సో ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు యూస్ ద సార్ట్ మెథడ్ హియర్. పైథాన్లో మనకి ఇన్బిల్ట్ ఒక సార్ట్ మెథడ్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని మనం సార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్పుట్గా n తీసుకుందాం, సైజ్ ఆఫ్ ద అరే. ఎలిమెంట్స్ని మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, ఫర్ దట్ నేను అసలు ఎన్ని ఎలిమెంట్స్ని పాస్ చేయాలనుకుంటున్నాడు అనేది తీసుకుంటా. ఫస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ n అండ్ దెన్ ఒక అరే తీసుకుంటున్నా, ఎంప్టీ అరే. దాంట్లోకి మనం అపెండ్ చేద్దాం. ఓకే, తీసుకున్న ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ని అపెండ్ చేద్దాం. ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం ఎలిమెంట్స్ని, ఒక్కొక్క ఎలిమెంట్స్ని. ఫర్ ఐ రేంజ్ ఆఫ్ n. సో సపోజ్ నేను ఫస్ట్ లైన్లో 10 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్, 10 అనే లూప్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 10 వరకు క్రియేట్ అవుతుంది కాబట్టి 10 ఎలిమెంట్స్ని మనం తీసుకొని ఈ అరేలోకి అపెండ్ చేద్దాం. సో ఎయిర్ డాట్ అపెండ్ ఆఫ్ int of input. ఓకే, దీని అర్థం ఏంటంటే 10 వరకు లూప్ క్రియేట్ చేసుకున్న ఎవ్రీ ఇటరేషన్లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఏరియాలోకి అపెండ్ చేస్తున్నా, ఈ ఏరియాలోకి అపెండ్ చేస్తున్నా. వెల్ నా ఫస్ట్ ఇంతవరకు జరిగింది ఏమైంది చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. array, okay, we'll try run. Okay, we have one error here. Think here we forgot to close the input. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను ఒక 5 పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1, సెకండ్ ఎలిమెంట్ 2, థర్డ్ ఎలిమెంట్ 0, మళ్ళీ 0, అగైన్ 1. సో మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా అరేలో స్టోర్ అయిపోయాయి. నౌ అవర్ టాస్క్ ఇస్ టు సార్ట్ దిస్. ఓకే, ఏం లేదు, జస్ట్ అరే డాట్ సార్ట్. ఇంకా వేరే లాంగ్వేజ్లో మీరు రాసినట్లయితే మనం కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేయాలి. బబుల్ సార్ట్ అని, క్విక్ సార్ట్ అని, సమ్ టెక్నిక్స్ యూస్ చేస్తే కానీ సార్ట్ చేయడం. బట్ ఇన్ పైథాన్ వీ హ్యావ్ వన్ ఇన్బిల్ట్ మెథడ్ కాల్డ్ సార్ట్. ఓకే, ఆఫ్టర్ రన్నింగ్ దిస్ కమాండ్ ఎయిర్ డాట్ సార్ట్, మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయిపోతాయి, లైక్ 0, 0, 1, 1, 2. ఓకే, నౌ జస్ట్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ దట్. ప్రింట్ ఏఆర్ఆర్ వస్తుందో చూద్దాం. ఈసారి నేను 9 ఎలిమెంట్స్ని పాస్ చేస్తా. ఫస్ట్ వన్ ఈజ్ 1, సెకండ్ వన్ ఈజ్ 2, 0, 0, అగైన్ 1, 2, 1, 0, 2. చూసారు కదా, ఇవన్నీ కూడా సార్ట్ అయిపోయి వచ్చాయి మనకి. 0, 0, 0, 1, 1, 1, 2, 2, 2. ఓకే, hope you guys understand the problem statement and the solution here. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, we'll try to answer those.
Let's continue with some verbal ability questions of TCS NQT. Okay, so first, choose from the list A to C. So here, I have some sentences from A to C, which I need to fill in these two blanks. Okay, the most appropriate sentence for each gap 1 to 2 in the text. There is one extra sentence that you do not need to use. Okay, so here I'm having one extra sentence A, B, C, but here I'm having only two blanks. So one inkoka extra sentence anedi తీసేయమంటున్నారు. Okay, so transformation is usually painful because it involves a process. It means to find an end. Okay, dash in pain is our true alignment as our crucial. ఓకే, ఇక్కడ డాష్ తర్వాత మనము పెయిన్ అనేది, ఆ తర్వాత ఫస్ట్ కూడా పెయిన్ఫుల్ అనేది, తర్వాత ఒక ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సెంటెన్సెస్ వచ్చేసరికి ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. అటైన్మెంట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ హ్యాపీనెస్ బికాస్ యు గెయిన్ వాట్ యు వాంటెడ్. సో అక్కడ మనకి పెయిన్ అలా పెయిన్ఫుల్ గా గురించి సెంటెన్సెస్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఏంటి, మనకి సెంటెన్స్ వచ్చేసరికి హ్యాపీనెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ బికాస్ యూ గెయిన్ వాట్ యూ వాంటెడ్ అని ఉంది. సో మనము ఈ ఏ సెంటెన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకు ఈ బి అండ్ సి లో మాత్రమే మనకు రిక్వైర్మెంట్ అనేది ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో బి అండ్ సి ఏని ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు డి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, అలాగే బి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే హ్యాపీనెస్ కి పెయిన్ కి సింక్ లేదు కాబట్టి. సో ఇలా మీరు ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మీకు కూడా ఈజీ అవుతుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ అవుతుంది మీకు కూడా. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చేసరికి ఏ అనేది ఒకటి ఉంది, సి ఆప్షన్ ఒకటి. సో బి అండ్ సి లోనే కాంబినేషన్స్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డి కాంబినేషన్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి without process, however, there is no achievement. So there is no gain without pain. So process లో పెయిన్ లేకుండా గెయిన్ లేదు అంటున్నారు. సో అది మనం ఒకసారి ఇక్కడ ఫిట్ చేసాం అనుకోండి. Without process, however, there is no achievement. There is no gain without pain. In pain is our true enlightenment, as our crucial lessons are learned here. Okay, done. Next, how long the process continues will depend on how fast we learn our lessons. Tarvata, for human evolution is painfully slow as it takes the longest to learn. Okay, so ఇక్కడ బి అండ్ సి కాంబినేషన్ అనేది మనకు ఫిట్ అవుతుందండి. ఫస్ట్ బ్లాంక్ లో బి అండ్ సెకండ్ బ్లాంక్ లో సి పెడితే మనకి ఆ పెయిన్ఫుల్ తోటి ఇక్కడ ప్రాసెస్ తోటి సింక్ అయ్యి పెయిన్ తోటి గెయిన్ వస్తుంది. నెక్స్ట్, హౌ లాంగ్ ద ప్రాసెస్ కంటిన్యూస్ విల్ డిపెండ్ ఆన్ హౌ ఫాస్ట్ వి లెర్న్ అవర్ లెసన్స్. సో బి అండ్ సి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ బి అండ్ 2 is సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్దుల్ ఇస్ కాన్ఫిడెంట్ డాష్ ద స్కాలర్షిప్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి బ్లాంక్ ని ఫిల్ చేయాలి. సో అబ్దుల్ ఇస్ కాన్ఫిడెంట్ విన్నింగ్ గురించి ఇక్కడ ఉంది కదా. సో మనకి కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఒక పర్సన్ దేని మీద నన్న కాన్ఫిడెంట్ ఉంటే అది అయిపోతుంది అని కదా. సో చేస్తాడు అని కాదు, అయిపోతుంది ఆ పని. కాన్ఫిడెంట్ అంటేనే అది కదా. సో వర్బ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సో కాబట్టి మనం దానికి ఆఫ్ యూస్ చేస్తాం. ఓకే, సో ఆఫ్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆఫ్ ఉంది, టు కూడా ఉంది. ఆఫ్ విన్నింగ్, టు విన్నింగ్. సో ఎప్పుడైనా కానీ ఇప్పుడు అబ్దుల్ ఇస్ కాన్ఫిడెంట్ టు విన్ అని అనము, ఎందుకంటే విన్ అవుతాడు అని అనడం వేరు, విన్ అవుతాం అన్నది వేరు. ఓకే, సో అబ్దుల్ ఇస్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ఇస్ ఏ
కరెక్ట్ ఆప్షన్. ఇన్ విన్నింగ్ ఫర్ విన్నింగ్ అనేది అసలు అప్రోప్రియేట్ కానే కాదు. సో మనం దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో టూ విన్ లో ఆఫ్ విన్ లో అనేది మనం కాన్ఫిడెంట్ గా విన్ అవుతాడని మనం చెప్తాం కాబట్టి ఆఫ్ విన్ అనేది మనం ఈజీగా ఆఫ్ విన్నింగ్ అనేది ఈజీగా మనము కరెక్ట్ అని చెప్పొచ్చు. సో అబ్దుల్ ఇస్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ద స్కాలర్షిప్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్. సో మనం ఈరోజు టీసీఎస్ ప్రీవియస్ బేస్డ్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఇందులో ఒక రీజనింగ్ క్వశ్చన్ వచ్చేసి వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రెండు ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు. ఆ ఆర్గ్యుమెంట్స్ లో ఏది స్ట్రాంగర్ పాయింట్ అండ్ ఏది వీకర్ పాయింట్ అని చెప్పి మనం చెప్పాలి. సో అందులో వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, షుడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజ్ ద షేర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటిటీస్, అంటే పబ్లిక్ ఎంటిటీస్ గా ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ప్రైవేటైజ్ చేయొచ్చా లేదా అని అంటున్నాడు. సో దానికి ఆర్గ్యుమెంట్ 1 వచ్చేసి నో, ఇట్ విల్ రెడ్యూస్ దేర్ అసెట్స్ విచ్ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ డిఫికల్ట్ టైమ్. ఆర్గ్యుమెంట్ 2 వచ్చేసి ఎస్, మిక్స్డ్ ఎకనామిక్స్ లైక్ ఇండియా విల్ బి ఇన్ బెటర్ కండిషన్ ఇఫ్ దే డూ సో అని అంటున్నాడు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఏం చెప్తుందని అంటే, గవర్నమెంట్ కనుక తన పార్ట్ ఆఫ్ కంపెనీస్ ని సెల్ చేస్తే వా గవర్నమెంట్ కి టఫ్ టైమ్స్ లో ఆ రిసోర్సెస్ అనేవి దొరకవు. బికాస్ ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే గవర్నమెంట్ కి ఆ మెయిన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటైజ్ చేసేస్తే వాళ్ళకు అమౌంట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 2 ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ షేర్స్ ఏవైతే ఉంటాయో, కంపెనీ షేర్స్ ఉంటాయో, లైక్ బిఎస్ఎన్ఎల్ అనుకోవచ్చు ఆర్ అలా సమ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఆ కంపెనీ షేర్స్ ని అమ్మితే లైక్ పబ్లిక్ గా చేస్తే ఎకనామీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేది సెకండ్ పాయింట్. సో రెండు పాయింట్స్ ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి ఎటు పాయింట్ తో డిబేట్ చేసా ఇక్కడ మనకు కరెక్ట్ గా వచ్చే ఆప్షన్ వచ్చేసి సి అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, సంజయ్ స్కోర్డ్ 75 out of 150 in his midterm exam and 105 out of 150 in his annual exam. Find the percentage increase అంటున్నాడు. సో సంజయ్ మిడ్ వచ్చేసి 75 out of 150 into 100, which is nothing but 50%. నెక్స్ట్, సంజయ్ ఫైనల్ టర్మ్ చూసుకుంటే 105 out of 150 to 100, 70%. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? సో పర్సంటేజ్ ఇంక్రీజ్ వచ్చేసి 70 minus 50 by 50 into 100. సో 40% పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ rupees 2,800 in 2 years and 3,250 in 5 years. ఫైండ్ ద సమ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ మనం సమ్ ని పి అనుకుందాం. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అని డినోట్ చేసుకుందాం. సో 2 years సమ్ అమౌంట్స్ ఇవి 2 years ఈక్వల్స్ టు ఎంత? 2,800. నెక్స్ట్ 5 years 3,250. సో మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫస్ట్ 3 years కి చేసుకుందాం. ఫర్ 3 years అంటే ఈజీగా అవుతుంది. 3,250 minus 2,800, which is 450 for 1 year. For 1 year, it is 450 by 3, 150. For 2 years, it is 300. సో ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ పి వాల్యూ వచ్చేసి 2,800 minus 300, which is 2,500. సో పి వాల్యూ ఏమో 2,500 అయింది. నెక్స్ట్
టైం వచ్చేసి 1 year, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 150 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటాడు. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PRT/100. సో 150 equal to 2500 into R into 1/100. So R is equals to 150 into 100 by 2500. 2500. So R is equals to 6%. మనకు టోటల్ ఎంత? Sum is 2500 and rate of interest is 6%. Thank you.